శ్రీ భాగవత పురాణం కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం అనేది శ్రీమహావిష్ణువు చివరి అవతారం. ఈ అవతారం ఇంకా భూమిపై దిగలేదు. కానీ కలియుగం ముగిసాక స్వామివారు కల్కి అవతారంలో భూమిపైన అడుగు పెడతాడని, సత్యయుగాన్ని సత్యయుగ్ ప్రారంభిస్తాడని హిందువులు నమ్ముతారు. కల్కి అవతారంలో స్వామివారి రాక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ అవతారంలో భగవంతుడు అధర్మాన్ని, అన్యాయాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. తద్వారా సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. కల్కి అవతారం కలియుగం 4 యుగాలలో చివరిది. హిందూ విశ్వశాస్త్రం ప్రకారం ఈ 4 యుగాలు సత్య, త్రేత, ద్వాపర, కలి చక్రంలా తిరుగుతూ ఉంటాయి. పురాణాల ప్రకారం ఋషి భృగు భార్య అసురులను, రాక్షసులను, దేవతల నుంచి రక్షిస్తుంది. ఆ విషయానికి తెలిసి కోపోద్రిక్తుడైన శ్రీమహావిష్ణువు ఆమెను చంపేశాడు. ఈ చేదు వార్త తెలిసి భృగు ఋషి విష్ణువును శపించాడు. ఆ శాపం వల్ల విష్ణు మానవుడిగా జన్మిస్తాడు. ప్రియమైన వారి నుంచి విడిపోయి తీవ్రమైన బాధను అనుభవిస్తాడు. ఈ శాపం వల్లే విష్ణువు భూమిపై దిగి దుష్ట శక్తులతో పోరాడుతూ, ప్రజలకు సహాయం చేస్తూ అనేక అవతారాలు ఎత్తుతాడు. కల్కి అవతారం కూడా ఈ శాపంలోనే భాగమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్.